హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోని నాటుకోడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసుకుని ఉల్లిపాయ మసాలా కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే చికెన్ వేసుకొని మొత్తం చికెన్ అంతా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు పులుపును వేసేసుకోవడమే. వాటర్ కొంచెం వేసుకుని బాగా ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, నాటుకోడి పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.